కంట్రీస్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన ఇండియన్ కంట్రీస్ తీసుకుంటే ఇట్స్ లైక్ ఓవర్ క్రౌడింగ్ అండి. అంటే చాలా మంది ఇప్పుడు స్కూల్లో వెళ్తే 60 మంది ఒకటే క్లాస్లో ఉండడం జరుగుతుంది. ఫుడ్ షేరింగ్ చాలా కామన్గా చేస్తుంటాం. వీటి వల్ల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ అని క్వైట్ కామన్గా చూస్తుంటాం. సో ఇది హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే లోపలికి వెళ్ళగానే మనకి ఏదో వేరే అదర్ వైరస్ లాగా కానీ బ్యాక్టీరియా లాగా కానీ జ్వరం రావడమో లేకపోతే వెంటనే మన ఆరోగ్యం క్షీణించడమో జరగదు. సో వీటి వల్ల మెల్లగా మన పేగుల్లోకి చేరి అక్కడ చిన్నగా ఒక అల్సర్ ఫామ్ చేసి అక్కడ నుంచి స్లోగా డ్రాప్లో బ్లడ్ లాస్ ఉంటుందండి. అంటే ఆ లక్షణాలు కూడా మనకు ఒక్క రోజులో 2 రోజులో కానీ వారంలో 10 రోజులు అలా తెలియదండి. ఒక నెలల తరబడి మెల్లమెల్లగా బ్లడ్ తగ్గినప్పుడే తెలుస్తుంది. అండ్ ఈ లక్షణాలు తెలిసినప్పటికీ చాలామందికి అంటే పిల్లల్లో చూస్తే మెయిన్గా మనకు మోస్ట్ కామన్ బ్లడ్ లాస్ అంటే ఇప్పుడు ఇండియన్ సినారియోలో హెల్మెంతిక్ అంటే ఈ వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్లనే మోస్ట్ కామన్ బ్లడ్ లాస్ అండి, అనీమియా. సో దీనివల్ల గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తుంది. అంటే స్కూల్స్లో ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు దాని గురించి ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఎవ్రీ మంత్ ఒక ట్యాబ్లెట్ అండి, ఒక ట్యాబ్లెట్ కానీ ఒక చిన్న బాటిల్ సిరప్ అండి, ఒకసారి ఒక డోస్ ఇస్తే సరిపోతుంది. దానివల్ల ఆ వామ్ ఇన్ఫెస్టేషన్ మనం ఏదో వైరల్లో బ్యాక్టీరియాలో మనం ఒక కోర్స్ 1 వీక్ 10 days 15 days తీసుకుంటాం కదా, అలా కూడా అవసరం లేదు. ఒక చిన్న డోస్ అండి, ఒక ట్యాబ్లెట్ అయితే 400 mg ట్యాబ్లెట్ దొరుకుతుంది, ఒక చిన్న బాటిల్ సిరప్ దొరుకుతుందండి. అది తీసుకుంటే మనకు ఇంకో సంవత్సరం వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. ఇయర్కి ఒకసారి సరిపోతుంది. బట్ కొన్ని ఎండమిక్ ఏరియాస్ ఉంటాయండి, ఆ ఎండమిక్ ఏరియాస్లో ఇలాంటి హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా రెసిస్టెంట్ ఉంటాయి. అప్పుడు ఒక్కొక్కసారి 6 months ఒక్కొక్కసారి నెలకు ఒకసారి కూడా అవసరం పడుతుంది.